హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కంది పంటల్లో ఆశించే మారుక మచ్చ పురుగు యొక్క లక్షణాలు, అదేవిధంగా వాటి నివారణ చర్యలు, అదేవిధంగా ఏ యొక్క వాతావరణ కండిషన్లో ఈ పురుగు ఉద్రిక్తి అవుతుంది అనేది చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు కంది చేనులోనే ఉన్నాము, మీకు లైవ్లో చూపెడతాను ఈ పురుగు ఏ విధంగా ఉంటుంది, ఈ పురుగు ఎలా గూడు కడుతుందనేది చూపెడతాను కూడా. కావున ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. మారుక మచ్చ పురుగు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే తల్లి రెక్కల పురుగు కోడిగుడ్డు ఆకారం గల పసుపు పచ్చని పువ్వు మొగ్గలపై, లేత ఆకులపై, పిందెలపై గుడ్డు పెడుతుంది. అదేవిధంగా గుడ్డు నుంచి వెలువడిన లార్వా ఆకుల మీద, పువ్వుల మీద, అదేవిధంగా కాయలకు కలుపుకొని గూళ్ళుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలని తొలిచి తింటాయి. ఇప్పుడు మీకు చెప్పాను లైవ్లో చూపెడతానని. ఇప్పుడు కంది ఉంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి, ఆల్రెడీ ఆకులు ఉన్నాయి. తర్వాత మొగ్గలను రెండు కలుపుకొని ఇట్లా గూళ్ళలాగా తయారు చేసుకొని లోపల ఉంటాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు చూపెడుతున్నాను లైవ్లో చూడండి. ఈ లోపల చూసినట్లయితే పురుగులు ఉంటాయి. ఈ పురుగు ఇగో చూడండి, లోపల ఈ పురుగు లోపల గూళ్ళలాగా తయారు చేసుకొని లోపల పురుగు అనేది ఉండడం మనము గమనిస్తాము. అదేవిధంగా ఇది లార్వా గుడ్డు పెడుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన పురుగులు మనకు ఈ గూళ్ళు తయారులాగా చేసి ఇక్కడ నుంచి వచ్చిన పురుగు లార్వా దశలు, గుడ్డు నుంచి లార్వా దశ నుంచి బయటికి వచ్చి అదేవిధంగా మొగ్గని, పువ్వుని, తర్వాత ఆకులను తినేసి చివరికి కాయలు వచ్చినప్పుడు కాయలు కూడా తొలిచి తినేస్తాయి. వీటి నివారణకు మీకు కెమికల్స్ చెప్తాను. ఈ మందులు, నేను చెప్పినటువంటి మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూపెట్టిన విధంగా మనం ఇట్లా మొత్తం గూళ్ళలాగా తయారు చేసి లోపల ఉంటాయన్నమాట. మొత్తం ఆకులని తినేస్తాయి. వాటిని నివారించుకోవడానికి కెమికల్ చెప్తాను. ఆ కెమికల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతుంది. కంది పంటలో మారుక మచ్చ పురుగు ఎప్పుడు ఉద్రిక్తి ఉంటుందంటే దానికి ఫేవరబుల్ కండిషన్, అనుకూల వాతావరణం చూసేసరికి మేఘావృతమైనటువంటి వాతావరణం, అదేవిధంగా ఈ కంది అనేది పూత దశలో ఉన్నప్పుడు, అదేవిధంగా చిరుజల్లులు పడినప్పుడు, అదేవిధంగా కంది పూత దశలో ఉన్నప్పుడు ఎక్కువ మేఘావృతమై పొగ మంచులు ఎక్కువ ఉన్నప్పుడు ఈ మారుక మచ్చ పురుగు అనేది ఉద్రిక్తి ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో కంది అనేది పూత దశలో ఉన్నప్పుడు వాతావరణము మేఘావృతమై అదేవిధంగా పొగ మంచు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ పురుగు అనేది ఆశించడం జరుగుతుంది. కావున ఉన్నట్లయితే వాటికి నివారణ మందులు చెప్తాను, అవి పిచికారీ చేసి కంట్రోల్ చేయడం మంచిది. మనము కంది పంటలో ఈ మారుక మచ్చ పురుగు యొక్క లక్షణాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా మనం గమనించిన వెంటనే, పురుగు కనబడిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడి పొందవచ్చు. ఇప్పుడు వాటి నివారణ చర్యల్లో భాగంగా చూసుకున్నట్లయితే కెమికల్ మనకు మార్కెట్లో చాలా రకాల మందులు దొరుకుతాయి. అందులో క్లోరిపైరిపాస్ 2.5 ml పిచికారీ చేయొచ్చు, లేదంటే డైక్లోరోవాస్ మనకు 1 ml కలిపి పిచికారీ చేసుకోవచ్చు 1 లీటర్ నీటికి, లేదా అది ఒకవేళ దొరకకుంటే ప్రొఫెనోపాస్ పిచికారీ చేయొచ్చు. అదేవిధంగా అది దొరకకుంటే మనకు నోవల్యూరాన్ 0.75 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 రకాల మందుల్లో ఏ ఒక మందులు పిచికారీ చేసినా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఇంకా మారుక మచ్చ యొక్క పురుగు ఉద్రిక్తి ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు దాని తర్వాత మనకు వాటిని నివారించుకోవడానికి మార్కెట్లో ఇమామెక్టిక్ బెంజోయిడ్ 90 గ్రామ్ 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి, లేదనుకుంటే కొరాజిన్స్ పిచికారీ చేసుకోవాలి. ఆ విధంగా పురుగు ఉద్రిక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇమామెక్టిక్ బెంజోయిడ్ లేదంటే కొరాజిన్
కార్బమాజిన్ రెండిట్లో ఏదైనా ఒకటి పిచికారీ చేసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతుంది. సో ఈ విధంగా పురుగు యొక్క లక్షణాలు చెప్పాను, వాటి నివారణ చర్యలు చేపట్టాను. అదేవిధంగా మనకు చెప్పిన విధంగా మీరు కూడా చేపట్టి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. అదే ముఖ్యమైనది ఏంటంటే మనకు వాతావరణం ఫేవరబుల్ కండిషన్ చెప్పాను. మన కంది చేను పూత సమయంలో మేఘావృతమై ఎక్కువ పొగ మంచులు ఉన్నట్లయితే కంపల్సరీ ఒకసారి మనం మందులు పిచికారీ చేసుకున్నట్లయితే అవి రావు కూడా. కావున ఒకసారి కంది పంటలో ఇవి పువ్వు మొగ్గ దశలో ఉన్నప్పుడు ఒకసారి మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు రాకుండా కూడా చూసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు గుడ్డు పెడుతుంది కాబట్టి ముందు జాగ్రత్త వేప నూనె లాంటి పిచికారీ చేసినా కూడా గుడ్డుని మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత గుడ్డుని కంట్రోల్ చేసుకున్నట్లయితే లార్వా దశకి రావు. ఆ విధంగా పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ లక్షణాలు ఉండి పురుగులు కనబడినట్లయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా కెమికల్ స్ప్రే చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదము.